హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ రెసిపీని వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి నేను చేసినట్టు సాంబార్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. చాలా తక్కువ టైంలో ఈజీగా సాంబార్ చేయొచ్చు. అయితే లేట్ చేయకుండా మనం సాంబార్ని ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు వేసుకుని ఒకసారి వాష్ చేసి సరిపడా నీళ్ళు పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోవాలి. ఇలా పప్పు బాగా ఉడికిపోయాక చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుంటే సాంబార్ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేయించాక నిలువుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకుని అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ వేగేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే మనం కూరగాయ ముక్కలు వేసాక ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్, స్వీట్ పొటాటో ముక్కలు, అలాగే ములక్కాడ ముక్కలు, 1 కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఏవైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఒకసారి పోపు స్మెల్ ముక్కలు అన్నిటికి పట్టేలా ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మనం మూత పెట్టేసి వదిలేస్తే ముక్కలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడే ముక్కలు అనేవి ఈజీగా ఉడుకుతాయి, మనకి తొందరగా ఉడికిపోతాయి. ఈ ముక్కలు సగం ఉడికాయి కదా, ఇప్పుడు ఇంకొంచెం బాగా ఉడకడానికి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేద్దాం. అలాగే దంచుకున్న అల్లం వేయడం వల్ల అల్లం ఫ్లేవర్కి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఉడికిన పప్పుని మిక్సీ పట్టి వేసుకోవాలి. పప్పు మిక్సీ పట్టి వేసుకుంటే సాంబార్ అనేది చిక్కగా ఉంటుంది, రసంలా పలచగా కాకుండా చిక్కగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మిక్సీ ఆడేటప్పుడు కొంచెం చిన్న కొబ్బరి ముక్కను వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చిన్న కొబ్బరి ముక్కని పప్పుతో పాటు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటే సాంబార్ అని చాలా టేస్టీగా ఉంటుంది. మన పెళ్ళిళ్ళ సాంబార్లో కూడా తప్పకుండా కొబ్బరిని అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సాంబార్ మరుగుతుంది, ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. మనం ఒక స్పూను సాంబార్ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా తొందరగా సాంబార్ రెడీ చేసుకోవచ్చు. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా సాంబార్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు అందించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.